ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. సో నిన్న మనం బ్రహ్మకుమారి హృదయ మోహిని జీ యొక్క एक्सपीरियंस स्टार्ट చేశాం. जब मैं ध्यान अवस्था में उतरी और स्वयं को शरीर की महसूसता करने लगी, मैं तो अपने आसपास कुछ माताओं को बैठ देखकर घबरा गई और खूब रोने लगी. मैंने सोचा पता नहीं मुझे क्या हो गया है, सब मुझे देख रही है. मेरी लौकिक माता और अन्य संबंधियों ने बहुत प्यार से मुझसे पूछा, तुमने क्या देखा? मैंने कभी भी श्री कृष्ण की मूर्ति को और विशेष ध्यान नहीं दिया था, अतः मुझे उसके बारे में यह ज्ञान नहीं था कि यह कौन है. अतएव ये वर्णन नहीं कर सकता ही किसको देखा है. मैंने अनशिष्ट सी भाषा में यही कहा, कोई बहुत सुंदर और बहुत सजा हुआ, बहुत ही अच्छा था, मुझे ऐसे ऐसे बुला रहा था. बचपन की अचानक सी अवस्था में मैंने कुछ वर्णन नहीं किया. సో ఎప్పుడైతే హృదయ మోహిని గారు ధ్యాన అవస్థలోకి వెళ్లారో వారు శరీరం యొక్క అనుభవం కూడా చేసుకోలేదు. చాలా డిటాచ్డ్ స్టేజ్ లో వెళ్ళిపోయారు. మళ్ళీ తను బ్యాక్ రాగానే చుట్టూ ఎంతో మంది మాతలను చూసి తనకి భయం వేసింది. ఏడవడం స్టార్ట్ చేసింది. అసలు నాతో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియట్లేదు, నాకు ఎవరి యొక్క సాక్షాత్కారం అయిందో కూడా నాకు తెలియలేదు, శ్రీకృష్ణుడు అంటే ఎవరో కూడా నాకు తెలియదు. కాకపోతే ఒక వ్యక్తి ఎంతో సుందరంగా చాలా బాగా అలంకరించుకొని నాకు కనిపించారు. సో వారు రా అమ్మాయి రా అమ్మాయి అని నన్ను పిలుస్తూ ఉన్నారు. ఆ సాక్షాత్కారం నాకు జరిగింది. मेरी लौकिक माता गीता पाठी थी. वे समझ गई मुझे श्री कृष्ण व किसी देवताओं की साक्षात्कार हुआ है. इसी कारण श्री कृष्ण और श्री राम के चित्र लाकर मुझे दिखाया. पूछने लगा क्या ये थे, परंतु मेरे लिए कठिनाई रही थी. चित्रकार इन देवताओं को भी चित्र बनाते हैं, वे कोई वास्तविक चित्र नहीं होता थे. వారి లౌకిక మాత బాగా గీత చదివేవారు. వారికి అర్థమైంది తినకి శ్రీకృష్ణుడి సాక్షాత్కారమో లేక శ్రీరాముడి సాక్షాత్కారం అయి ఉంటుందని. వారి పిక్చర్స్ చెప్పి వీరిద్దరిలో నువ్వు ఎవరిని అనుభవం చేసుకున్నావు, ఇతనా అంటే హృదయ మోహిని దాదికి కనీసం వీళ్ళిద్దరిలో ఎవరూ కాదు, నేను చూసిన వ్యక్తి ఇంకా సుందరంగా ఉన్నారు, కనీసం ఆ చిత్రకారులు దాన్ని గీయని కూడా గీలేరు అని అనిపించింది. उन चित्रकारों ने साक्षात्कार तो किया नहीं होता, इसलिए वे सच्चा चित्र तो बना नहीं सकता. దాది కనిపించింది ఆ చిత్రకారులకి పాపం సాక్షాత్కారం అవ్వలేదు, సో అందుకనే సత్యమైన చిత్రాన్ని వారు గీయలేకపోయారని. अब मुझे दिव्य दृष्टि द्वारा वास्तविक रूप का जो साक्षात्कार हुआ था, उसकी तुलना में तो चित्र बिल्कुल ही तस्वीर और कृत्रिमा लगती थी. సో ఏదైతే సాక్షాత్కారం వారికి అయ్యిందో ఆ సాక్షాత్కారం ముందు ఈ చిత్రకారుల చిత్రాలు చాలా థర్డ్ గ్రేడ్ చిత్రాలుగా అనిపించాయి. मेरे लिए तो उस दिन कहना कठिन था कि श्री कृष्ण का चित्र है. हाँ, उसका पोस, उसकी मुरली वस्त्र थोड़ा से मेल था, इसलिए मैंने कहा हाँ मैंने ऐसा देखा था, परंतु वह इसमें बहुत ही सुंदर था, सजा हुआ था, आकर्षणीय थे. उसके तुलने में तो चित्र तो कुछ भी नहीं है. హృదయ మోహిని గారు అన్నారు, కాకపోతే వారు నిల్చున్న ఫోర్స్ కానీ ఆ అలంకారం కానీ మురళి కానీ శ్రీకృష్ణుడికి దగ్గరగానే ఉంది, కాకపోతే నేను చూసిన కృష్ణుడు ఇంకా అందంగా ఉండేవారు. इस प्रकार साक्षात्कार और बहुत से बच्चों को तथा बड़ी आयु वालों को भी होते थे. ఈ విధంగా ఇలాంటి సాక్షాత్కారాలు అప్పట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారు అందరికీ చక్కగా అయ్యేది. సో ఇంకొంచెం జీవిత చరిత్ర రేపు కంటిన్యూ చేద్దాం. ఓం శాంతి.